హలో ఫ్రెండ్స్, ప్రేమ గుడ్డిది, ప్రేమకి ఏజ్తో సంబంధం లేదు అని చెప్తుంటే ఏమో అనుకున్నాం. కానీ రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో ఒక విషాదం చోటు చేసుకుంది. అదేంట్రా అంటే, ఒక అమ్మాయి అనడం కంటే ఒక ఆంటీ అని అనడం చాలా బెటరు. ఎందుకంటే ఆవిడ వయసు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు కాదు, 42 సంవత్సరాలు. అంటే ఆమె ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది జీవితం, అంటే సగం జీవితాన్ని చదివేసింది. అలాంటిది ఆవిడకి ఈ వయసులో, అంటే 42 సంవత్సరాల వయసులో ఆమెకి ఇన్స్టాగ్రామ్ రీల్స్ కావాల్సి వచ్చింది. సరే, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయడం తప్పు కాదు. సో ఆ ఉన్న సిచ్యువేషన్ ఏంటి? ఇద్దరు పిల్లలు, అంటే ఒక అమ్మాయి డిగ్రీ చదువుకుంటుంది, అంటే ఇంచుమించు పెళ్ళిడు వచ్చింది. అలాగే ఒక అబ్బాయి, ఆ అబ్బాయికి జాబ్ చేస్తున్నాడు, అంటే ఆ మెడికల్ రిప్రజెంటేటివ్గా. సో అంటే ఇద్దరు పిల్లలు, పెళ్ళిడికి వచ్చిన ఇద్దరు పిల్లలు ఉంటే ఆవిడ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసిన ఘనకార్యం ఏం తెలుసా? ఒక 25 సంవత్సరాల అబ్బాయితో అక్రమ సంబంధం, అంటే ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యి అది ప్రేమగా మారి, అంటే ఈవిడ ఏజ్ 42 సంవత్సరాలు, వాడి ఏజ్ 25 సంవత్సరాలు. వాడంటే ఆ ఏజ్లో అలా జరిగి ఉండొచ్చు. ఈవిడికి ఏం పోయింది? 42 సంవత్సరాలప్పుడు ఈవికి ప్రేమ కావాలన్నా? బేసిక్గా చెప్పాలంటే ఆ అబ్బాయి పేరు సురేష్, ఆ అబ్బాయిది శ్రీకాళహస్తి. సో ఆ ఉంది కదా ఆ ఆంటీ వచ్చి విశాఖపట్నం దగ్గర ఏదో ఊరు, ఆమె పేరు పద్మిని. సో వీళ్ళు చేసిన ఘనకార్యం ఏంది? ఇది. సో వాళ్ళిద్దరూ ఇన్స్టాగ్రామ్లో ప్రేమించుకొని లేచిపోయి అక్కడ వాళ్ళిద్దరూ కలిసి జీవిస్తుంటే, ఈయనున్నాడు కదా పాపం, ఆ పద్మిని అనే ఆవిడ హస్బెండ్, ఆయన పోయి కేసు పెడితే లబోదిబో కొట్టుకొని తీసుకొస్తే సిగ్గు లేకుండా మళ్ళీ వెళ్ళిపోయింది ఆమె. కాదు మాస్టరు, ఇద్దరు పిల్లలు, పెళ్ళిడికి వచ్చిన ఇద్దరు పిల్లలు ఉంటే ఆవిడ ఇన్స్టాగ్రామ్లో ప్రేమ అంటే చూడండి ఎంత దారుణం అయిపోయిందో. ఇక ఫైనల్గా చెప్పదలుచుకుంది ఏంటంటే, మన కాలం అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతుందో చూడండి. ఇద్దరు పిల్లలున్న ఆంటీ ఇన్స్టాగ్రామ్లో ప్రేమతో వేరే అబ్బాయిని, అంటే 25 సంవత్సరాల అబ్బాయిని నమ్మి వెళ్ళిపోయిందంటే తన మనసులో ఎన్ని కోరికలు ఉంటాయి? 42 సంవత్సరాల వయసులో ఆమెకి ప్రేమ కావాల్సి వచ్చింది, పెళ్ళి కావాల్సి వచ్చింది, లేచిపోవాల్సి వచ్చింది. సో ఇలా అయిపోయిందనమాట. సో ఇలాంటివన్నీ మారాలి, అది నా మ్యాటరు. ఇంకా మీ అభిప్రాయం ఏంటో కింద అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మంచి కంటెంట్తో, మంచి ఇన్ఫర్మేషన్తో వచ్చేస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బై బాయ్.